హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కూడా ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నా అండి. డైలీ వ్లాగ్ మార్నింగే ఇంకా పాలతోటి స్టార్ట్ చేసేస్తున్నా. పాల ప్యాకెట్స్ వచ్చేసినాయి. ఈ పాలన్నీ కాచేసి ఇట్లా మీగడ వస్తే మీగడ ఇట్లా పెట్టేసుకొని ఇంట్లోనే నెయ్యి చేస్తానండి. నా పాత ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అందులో అర్థమవుతుంది. మీగడంతా అవ్వంగానే 2 బౌల్స్ 3 బౌల్స్ అవ్వంగానే వెన్నపూసేసి నెయ్యి కాసేస్తాను. మీరు చూసిన వీడియోలో కూడా అదేనండి. ప్యూర్ నెయ్యి ఇంట్లోనే నేను తయారు చేస్తానండి. ఇదివరకు అయితే సేల్ చేసేదాన్నండి. మంచిగా నాకు అమౌంట్ కూడా వచ్చేది, పాకెట్ మనీ లాగా కూడాను. ఇప్పుడైతే ఇదిగోండి ఫిల్టర్ కాఫీ పెట్టేసుకున్నాను. మా బాబు పాలు తాగేసరి మా అత్తయ్య గారు కాఫీ పెట్టి ఇచ్చేస్తున్నాను. ఫిల్టర్ కాఫీ అండి, డికాషన్ వేసి పెడతాను. నా పాత వీడియోస్లో అయితే ఉంటాయి, వాచ్ చేయండి ప్లీజ్. వాచ్ చేస్తే నాకు కొంచెం వాచ్ అవర్ వస్తుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడాను. అట్లానే నా ఛానల్లో మంత్లీ బడ్జెట్ ప్లాన్స్ కూడా ఉంటాయండి. 3-4 వీడియోస్ చేశాను. వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతురు వచ్చేసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. కాఫీ తాగితే కూడా మనకి కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుందని అంటారండి. హెల్త్కి కూడా మంచిది, హార్ట్ కానీ అంటారు కాఫీ తాగితే. అది కూడా ఒక కప్పు డైలీ 1 కప్ కానీ 2 కప్స్ అంతకంటే తాగకూడదని చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడాను. ఫిల్టర్ కాఫీ ఇక నా వీడియోస్ ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి. అట్లానే డైలీ లైవ్ చేస్తానండి నేను. ప్లీజ్ ఒకసారి నా లైవ్కి రండి, చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా డివోషనల్కి సంబంధించినవి భగవద్గీత కానీ లేదు అంటే మంచిగా రామాయణం, హనుమంతుడి గురించి అట్లా ఉంటాయండి. వాటి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఒకసారి విజిట్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేస్తే అర్థమవుతుంది నా లైవ్కి వాటికి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నేను డైలీ బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నా అండి. విత్ కప్ ఆఫ్ కాఫీ అండ్ మిల్క్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఇవైతే డ్రై ఫ్రూట్స్ అండి. డైలీ నైట్ నానబెట్టేసి మార్నింగ్ తినేస్తాము. ఇవాళ అయితే కాకరకాయ పులుసు బెల్లం పెట్టి చేద్దామని మార్నింగ్ లేవగానే వెజిటేబుల్స్ అవి తీసి బయట పెట్టేస్తా అండి ఫ్రిడ్జ్లో నుంచి. ఇంకా పికిల్స్ ఉన్నాయి. పాలకూర పప్పు చేశాను మార్నింగ్, అదొకటి ఉంది. కర్రీ ఒకటి చేస్తే అయిపోతుంది. అయితే వచ్చేసండి నిన్న నేను వెజిటేబుల్స్ పెడతారు మాకు మంగళవారం అని చెప్పాను కదా. నేను లాంగ్ వీడియో షేర్ చేసినప్పుడు అందులో చూపించాను కదా వెజిటేబుల్స్. ఈ గోంగూర అది ఒలిచేస్తారండి మా హస్బెండ్. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే టీవీ చూస్తూ కూర్చొని ఒలిచి నాకు హెల్ప్ చేస్తారు బాగా. మా అత్తయ్య గారు కూడా బాగా హెల్ప్ చేస్తారండి. ఇదైతే ప్యూర్ మునగాకండి. ఇవేమో చెట్టువి జామకాయలు. ఇదైతే కరేపాకు. ప్యూర్ మునగాకు పక్కన ఆంటీ ఉంటే తీసుకొచ్చి ఇచ్చారండి వాడుకోమని చెప్పి. మన మునగాకుతో కారపొడి ఆల్రెడీ వీడియో చేశాను, నా వీడియోస్లో ఉంటాయి చూడండి. కరేపాకు కారపొడి కూడా చేశాను. ప్యూర్ ఉంటాయి అన్నీ. దీంతో పప్పు కూడా చేస్తారండి, చాలా టేస్టీగా వస్తాయి. మంచిగా చెట్టు జామకాయలు అండి, చాలా బాగుంటాయి కదా. ఉప్పు కారం చిన్నప్పుడు మనం స్కూల్లో బెల్లు కొట్టంగానే ఇంటర్వెల్లో మంచిగా వెళ్ళి బయటకు వెళ్ళి జామకాయలు కోయించుకొని ఉప్పు కారం అప్పట్లో 1 రూపీ ఇస్తే ఒక జామకాయ ఇచ్చేవాడండి మా అప్పుడైతే. ఇప్పుడు అయితే ఇక అన్నీ 60లు 100సే ఉంటాయి. ఏదైనా కదిలించిన కూరలు కూడా అట్లానే ఉన్నాయండి. పావు కిలో అయితే 20, హాఫ్ కేజీ అయితే 30, కిలో అయితే 60 రూపీస్ అట్లా చెప్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలామంది ఇంట్లో పూజ చేసుకుంటారు కదా అండి. చాలామంది దేవుడి సామానం కడగాలంటే అండి చాలా ఏంటోగా అనిపిస్తుంది, టైం పడుతుంది కదా అన్నట్టుగా. అది లేదండి, నేను చిన్న సింపుల్ టిప్ చెప్తున్నా. కొంచెం చింతపండు తీసుకోండి, ఉప్పు తీసుకోండి. ఆ ఉప్పులో నానబెట్టిన చింతపండు ఇట్లా వేసి ఇట్లా మనం తోమేస్తే దేవుడి సామానం మంచిగా తెల్లగా కొత్త వాటిలాగా మనం షాప్లో నుంచి కొనుక్కొచ్చామా అన్నట్టుగా వస్తాయండి. ఇదిగోండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇట్లానే మంచిగా దేవుడి సామానం అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మంచి వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే కూడా మళ్ళీ రేపటి వరకు మనకు అవి అట్లానే ఉంటుంది. నేను మొత్తం మీకు దేవుడి సామానం కడిగించి చూపిస్తాను. చింతపండు ఉప్పు కలిపి కడగాలండి. లేదు అంటే మీ దగ్గర ఏదైనా పాత చింతకాయ పచ్చడి వాడంది ఏదైనా జాడీలో కానీ సీసాల్లో మనకు ఉంటాయి కదా, పచ్చడి తీసుకొని కూడా మనం దేవుడి సామానం క్లీన్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఫ్రెండ్స్, నీట్గా కడిగేసుకున్నాను చూస్తున్నారా. ఇవ్వండి చూడండి కొత్త వాటిలాగా ఎలా మెరుస్తున్నాయో రాగి చెంబులు. ఇదిగోండి లోపల కూడా మంచిగా పోయింది చూడండి. ఒకసారి ఈ టిప్పు ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఓహో దేవుడి సామానువా కాదు, ఆహా దేవుడి సామానువా అన్నట్టు చిటికలో మనం కడిగేసుకోవచ్చండి.
ఈ టిప్పు గ్యారెంటీగా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇదే వాడతానండి. అందుకని మనం మంచి వాటర్ తోటి కడిగి పెడితే రేపు మార్నింగ్ దాకా ఇవి ఇట్లానే ఉంటాయి. ఇవ్వండి వచ్చేసి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఉడికించుకునేవి ఉంటే ఉడికించేసుకుంటున్నా. కాకరకాయ ముక్కలు ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఒకసారి వాష్ చేసేసుకున్నాను. వాటర్ పోసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుంటే సరిపోతుంది మనకి. కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడేమో దోశ పెనం పెట్టుకున్నాను. దోశలు వేసేసుకుందామని వచ్చేసి ఇవ్వండి వచ్చేసి కొంచెం కారపొడి వేసేస్తున్నాను. కారపొడి దోశ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం దీని మీద నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె కానీ బటర్ ఉంటే బటర్ కూడా వేసుకుంటే బటర్ దోశ అవుతుంది. వెరైటీ కారపొడి దోశ రెడీ అయిపోయింది. ఇవ్వండి వచ్చేసి చింతపండు నానబెట్టేసుకున్నా. మనం ముక్కలు ఉడకబెట్టాం కదా కాకరకాయ ముక్కలు, ఆ వాటర్ పోసేస్తే హాట్ వాటర్ కాబట్టి మనకి చింతపండు కూడా తొందరగా నానిపోతుందండి. ఈలోపు బెల్లం కూడా తురిమి పెట్టేసుకుందాం. ఇవ్వండి ఇవి చల్లారిపోయినాయి కదా, మొత్తం ఇట్లా మనం కాకరకాయని పిండేసుకోవాలండి. వాటర్ ఎక్కువైపోతుంది, మనం చింతపండు రసం కూడా పిండుతాం కాబట్టి ఇది కూడా పిండేసుకోవాలి ఇట్లా. ఇవ్వండి మొత్తం వచ్చేసి ఇట్లా చేసేసుకున్నాను. బాండ్లీ కూడా పెట్టేసుకొని పోపు వేసేసుకుందాము. ఇవ్వండి నూనె కొంచెం వేసేసుకున్నాను. వచ్చేసి ఇవ్వండి చింతపండు, ఇదేమో బెల్లము. మీరు తినే దాన్ని బట్టి బెల్లం వేసుకోండి. కరివేపాకు, ఇంగువ కావాలి. ఈ చింతపండు కూడా మొత్తం నేను కొంచెం చేసేస్తాను. ఇవ్వండి వచ్చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసేసుకున్నాను. వచ్చేసి వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఇంగువ కంపల్సరీ ఉండాలండి ఈ కర్రీకి. వచ్చేసి ఇంగువ, బెల్లము మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవ్వండి ఇప్పుడైతే వచ్చేసి కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా చిట్పట్లాడుకోవాలి. ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు రసము కొంచెం గట్టిగానే ఉండాలండి, మరి వాటర్గా ఉండకూడదు. ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం కూడా ఇందులో వేసేస్తున్నానండి. వేసేస్తే దగ్గర పడిపోతుంది కాబట్టి ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. మనము దగ్గర పడి జ్యూసీగా వస్తుందండి. కూర బాగుంటుంది. ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇట్లా కూడా రోజు ఫ్రైలు అవుతున్నాయని ఇవాళ గ్రేవీ చేద్దాం అన్నట్టుగా ఇట్లా చేస్తున్నాను. ఇవ్వండి వచ్చేసి పసుపు, ఉప్పు, కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. మీరు తినే దాన్ని బట్టి వేసేసుకోండి. వచ్చేసి కొంతమంది కాకరకాయ చేదుగా ఉంటుంది తినమని చెప్పి అంటారు కదా అండి. అట్లా కాదు, ఇట్లా చేసి పెడితే కూడా తీయగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. కొంతమంది గింజలు కూడా తీసేస్తారండి. కాదు, హెల్త్కి చాలా మంచిదండి. గింజలు కూడా తినాలి. ఇవి వచ్చేసి కాకరకాయ తినటం వల్ల కొంతమంది షుగర్ తగ్గడానికి అని చెప్పి కూడా రసం తీసుకొని తాగుతూ ఉంటారు కదా. వచ్చేసి ఇవ్వండి కొంచెం దగ్గర పడుతున్నది, గ్రేవీ లాగా వస్తుంది. చూస్తున్నారా, బెల్లం వల్ల అంతా. బెల్లము చింతపండు రసం వేసాం కాబట్టి ఇట్లా వస్తున్నది. ఇవ్వండి కారం కూడా వేసేసాను. ఇవ్వండి మంచిగా వచ్చేసి పైన అంతా తేలింది. చూస్తున్నారా, మొత్తం ఆ రసము బెల్లము అంతా కూరకి పట్టిందండి. మంచి స్మెల్ వస్తూ ఉంది. రూమ్ అంతా, కిచెన్ మొత్తం అంతా ఈ కర్రీ స్మెల్లే వస్తున్నది. ఇది కాసేపు ఆగి ఇంకొక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి కాకరకాయ పులుసు బెల్లం కర్రీ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా ఇంకా మునగాకంతా ఒలిసి పెట్టేస్తున్నా అండి, కొమ్మలు ఇవి. చూడండి మొక్క ఎంత పైదాకా వెళ్ళింది.